రీసెంట్‌గా మ్యాట్రిమోనీ సైట్ల ద్వారా ఎవరెవరు ఏ రకంగా మోసపోతున్నారు ఏంటంటే మనం వార్తల్లో చూస్తున్నాం, వింటున్నాం, ఇస్తూనే ఉన్నాం. అయినా గానీ కొంతమంది అమ్మాయిలు, ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ త్వరగా పెళ్లి చేయాలి, అవతల వాడు బాగా సౌండ్ పార్టీ ఇలా నమ్మేసి అసలు ఏం చేస్తున్నారు అంటే హిమాన్షు గణేష్ భాయ్ పంచల్ వాడు వయసు 26 సంవత్సరాలు. వాడు ఢిల్లీలో సైబర్ సెక్యూరిటీ దానిలో పోలీస్గా పనిచేస్తుందని చెప్తూ మ్యాట్రిమోనీ సైట్లో అప్లోడ్ చేసుకున్నాడు ప్రొఫైల్. దాదాపు ఒక సంవత్సరన్నర కాలంగా 15 మంది అమ్మాయిల్ని, ఇప్పటివరకు పోలీసుకు వచ్చిన అప్డేట్ ప్రకారం 15 మంది అమ్మాయిల్ని వాసాయి, తర్వాత అహ్మదాబాద్, ముంబై లైక్ ఇటువంటి చోట్ల ఖరీదైన హోటల్స్కి పిలిపించుకొని వారికి డైమండ్ నెక్లెస్ లాంటి డూప్లికేట్ ఇచ్చి దెన్ సెక్సువల్గా వాళ్ళతో కలిసేవాడు పెళ్ళికి ముందే. పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. మ్యాట్రిమోనీ సైట్లో వాడు ప్రొఫైల్ పెట్టి చక్కని ఇంగ్లీషు పాష్గా ఉండే విధంగా డ్రెస్సింగ్ స్టైలు, 5 స్టార్ హోటల్లో వచ్చేసి మీటింగు, దెన్ రూమ్కి రప్పించుకున్నాక వాళ్ళతో వలప మాటలు చెప్పి వీడు ఎంత సౌండ్ పార్టీ ఏంటో చెప్పి ఆ తర్వాత నీకోసం గిఫ్ట్ తెచ్చని చెప్పేసి ఇస్తే ఆ తర్వాత సెక్సువల్గా కలిసేసి ఇటు పెళ్లి చేసుకోబోతున్నాం కదా ఒకసారి కలుద్దామని చెప్పేసి కలిసి ఇక ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేయటమో లేదన్నప్పుడు ఇక ఏదోటి చెప్పేసి దూరం కావటం అలా చేసేవాడు. కొంతమంది మోసపోయామని చెప్పేసి సైలెంట్గా ఉంటాం, ఇంకొంతమంది వచ్చేసి ఎప్పటికప్పుడు దొరుకుతాడని చెప్పేసి ఉంటాం లైక్ ఇలా. ఈ మధ్యలో కొంతమంది దగ్గర ఏం చేశాడు, డబ్బులు కూడా తీసుకున్నాడు. అత్యవసరం ఎమర్జెన్సీ ఉంది అది ఇది అని చెప్పేసి, ఉన్న డబ్బు అంతా నీకోసం నేను నెక్లెస్ కొన్నాను బట్ అర్జెంట్ అవసరం వచ్చింది, కుడ్ యూ అరేంజ్ సంథింగ్ అన్నట్టుగా ఇంగ్లీష్లో ఓవర్ యాక్షన్ చేస్తూ అలా డబ్బులు గుంజాడట. మన రీసెంట్గా ఫిబ్రవరి 7వ తారీఖున ముంబైలో మీరా రోడ్డుకి చెందినటువంటి 31 సంవత్సరాల అమ్మాయి, వాడి వయసు 26, ఈమె వయసు 31 సంవత్సరం, మ్యాట్రిమోనీ సైట్లో కలిశారు, పని కూడా అయిపోయింది. తప్పుగా అనుకోవద్దు ఇలా అంటున్నాను, ఎందుకంటే నాకే విసుగొస్తుంది, చిరాకు వస్తుంది. అరే మ్యాట్రిమోనీ సైట్లో కలిసిన వాడిని అయితే మీ ఇంటికి రమ్మని చెప్పలేదు, లేకపోతే వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళాలి, లేదా ఇద్దరు మ్యూచువల్ ఎక్కడ కలుస్తున్నప్పుడు ఓపెన్ ప్లేస్లో కలవాలి, హోటల్లో కలిసేది ఏంటి? సరే కలిశారు, అమ్మాయి ఒంటరిగా పంపేది ఏంటి వాళ్ళ అమ్మ నాన్న, పోనీ ఆ అమ్మాయి ఒంటరికి వెళ్ళటం ఏంటి హోటల్కి, అండ్ వాడు గిఫ్ట్లు ఇస్తే తీసుకోవటం ఏంటి? సరే తీసుకున్నారు, సెక్సువల్ కలుద్దామంటే అసలు ఒప్పుకోవటం ఏంటి, కలవటం ఏంటి? పోలీసులకి ఇప్పుడు కంప్లైంట్స్ ఇచ్చింది 15 మంది అండి, ఇంకెంతమంది అంటే తెలియదు. ఈ 15 మంది కూడా ఎలాగా, వాడి దగ్గర 5 సెల్ ఫోన్లు దొరికాయి, ల్యాప్టాప్, అందులోనే డీటెయిల్స్ని బేస్ చేసుకుంటే వీళ్ళు దొరికారు. ఇంకా వాడిని విచారణ చేస్తున్నారు, మొత్తానికి దొరికాడు, పట్టుకున్నారు. సో వీడికి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? మరలా 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 దండం పెట్టి మరీ చెప్తున్నా, మగోళ్ళు మోసం చేసేవాళ్ళే, మగోళ్ళు రాక్షసులే. ఆడోళ్ళ బుద్ధి ఏమైంది? ఎందుకు మీరు జాగ్రత్త పడతలేదు? ఎందుకు మీరు వచ్చేసి క్రాస్ చెక్ చేసుకోవట్లేదు? ఎందుకు ఇంత ఫూలిష్గా ఉంటున్నారు? అండ్ వాళ్ళ అమ్మాయిలకు అమ్మా బాబులు అయినా కానీ కనీసం క్రాస్ చెక్ చేయాలి కదా, బేసిక్ సెన్స్ ఉండదా? పెళ్ళికి ముందు ఈ రకం హోటల్ కలవటం, అండ్ వాడు అమ్మా బాబు రాకుండా వాడు అక్కడే వస్తే మీ అమ్మాయి ఒక్కదాన్ని పంపటం ఏంది అసలు? అది మీ అమ్మ మీద నమ్మకమా, వాడి మీద నమ్మకమా? అండ్ ఆడవాళ్ళైనా వాడు గిఫ్ట్లు ఇచ్చే తీసుకునేది ఒరిజినల్ డూప్లికేట్ తర్వాత సంగతి. అది ఈజీగా అర్థం కావట్లేదు, మిమ్మల్ని ట్రాప్ చేస్తుండని ఏంటో ఆ క్షణానికి ఎంజాయ్మెంట్ అన్నట్టు. ఎవరన్నా రియలైజ్ అయితే కంప్లైంట్ ఇవ్వటం, లేదంటే ఇటువంటి వాళ్ళు కుప్పలు కుప్పలు ఉంటూనే ఉంటారు.